రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఓ వినూత్న టాపిక్ని చర్చించుకుందాం. భారత్లో ముస్లింలు గత 3 దశాబ్దాలుగా మూడు మూడేంటి ఛానల్ నుంచి మూకమ్మడిగా ఓటేస్తూ ఉన్నారు. పోలరైజ్ అయ్యి ఇటీవల కాలంలో ప్రధానంగా బీజేపీ పైకి వచ్చిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓటేస్తూ ఉన్నారు. ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళకి ఓటేస్తున్నారు. ఇది మొదట్లో కొంచెం వాళ్ళకి లాభంగానే ఉంది. పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరిగింది. కానీ రాను రాను ఇది వాళ్ళకి తీవ్ర నష్టాన్ని కలిగించింది నా దృష్టిలో. ఎందుకంటే రాజకీయ ప్రాతినిధ్యం ఇటీవల కాలంలో ముస్లింలకి తగ్గింది. అందరూ అదే మాట చెప్తున్నారు, తగ్గింది అంటున్నారు. ఎందుకు తగ్గింది, అసలు ఏం తగ్గిందో ఒక్కసారి చిన్న స్టాటిస్టిక్స్, ఎక్కువ అవసరం లేదు. లోక్సభలో చూసుకుంటే 1980 సంవత్సరంలో 49 మంది ముస్లింలు ఉంటే ఎంపీలు, 2019కి అది 26 అయింది. లాస్ట్ లోక్సభ 18వ లోక్సభ 2024లో 24 అయింది, అతి తక్కువ. అట్లానే అసెంబ్లీలో అన్ని కలిపి చూసుకుంటే 2013లో 339 ఉంది. 2026కి వచ్చినప్పటికి 286 వచ్చింది. అంటే మోడీ రాకముందు 339 ఉంది, ఇప్పుడు 282కి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు చూద్దాం. ఇందుట్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఇక్కడ 63 ఉండేటువంటి వాళ్ళు 31కి వచ్చారు. వెస్ట్ బెంగాల్, అందరూ వెస్ట్ బెంగాల్ గురించి చెప్తున్నారు, 59 ఉండేవాళ్ళు 37కి వచ్చారు, పడిపోయింది. బీహార్ 19 ఉండేవాళ్ళు 11 వచ్చారు. రాజస్థాన్ 11 నుంచి 6 వచ్చారు. అంటే నేను ఎందుకు ఇచ్చానంటే ఇవి మీరు అనొచ్చు, ఏమిటి ఈ స్టాటిస్టిక్స్ పరమార్థం అంటే. ఎందుకు తగ్గింది ముస్లింల ప్రాతినిధ్యం? టీవీల్లో కూడా ముస్లింల ప్రాతినిధ్యం తగ్గింది, అన్యాయం అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఉండాలి, వాళ్ళ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం లేదు. 14-15% జనాభా ఉన్నా కూడా వాళ్ళ తగ్గ ప్రాతినిధ్యం లేదనేది వాస్తవం. కారణం ఏంటి? ముస్లింలు ఒక గంపగుత్తగా వేయటం మొదట్లో, అందుకనే 1980లో 49 దాకా వచ్చారు. ఈ గంపగుత్తగా వేయటం, మోకమ్మడిగా వేయటం అనేటువంటి సిస్టము, అది రెండో వైపు కూడా రాను రెండో వైపు మెజారిటీ కమ్యూనిటీ హిందువుల్లో కూడా పోలరైజేషన్ మొదలైంది. అంటే కౌంటర్ కన్సాలిడేషన్ అంటారు, ఇది మొదలైంది. దీంతో ఏమైపోయింది, ఎక్కడైతే వాళ్ళు పోలరైజ్ అవుతున్నారో దానికి మరి రివర్స్లో హిందూస్లో కూడా పోలరైజేషన్ అవ్వటం మొదలుపెట్టారు. అది కారణం. దీనికి ఇది ఒక విధమైన రియాక్షన్. హిందూస్లో వచ్చిన రియాక్షన్ ఇటీవల కాలం, పర్టికులర్గా ఈ ఎలక్షన్స్లో బాగా ప్రస్ఫుటంగా కనపడింది. ఎందుకు నేను దీని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, అసలు ఏం జరిగిందని చూసుకుంటే, ఈ ముల్లాలు, ఈ నిజంగా ముస్లింల్లో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ సెక్షన్స్ వాయిస్ అయితే బయటికి వినపడినా వాళ్ళందరూ మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కో లేకపోతే ఇంకో ప్రాంతీయ పార్టీకో దాని కింద గొడుగు కింద పనిచేయటం మొదలు పెడుతున్నారు, వాళ్ళకి మద్దతుగా మాట్లాడటం మొదలు పెడుతున్నారు. వాస్తవానికి వాళ్ళ హయాంలో ఏం జరిగిందండి? ఉత్తరప్రదేశ్లో 2017 తర్వాతనే యోగి వచ్చాడు కదా. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు వచ్చింది బీజేపీ, అంతకుముందంతా కూడా నాన్ బీజేపీ పార్టీలే కదా. అస్సాంలో ఇటీవల కాలంలోనే హిమంత బిశ్వ శర్మ వచ్చాడు, అంతకుముందంతా కాంగ్రెస్సే కదా. బీహార్లో ఎప్పుడు కూడా ఈ నితీష్ కుమార్ ఉన్నా కూడా ఏ రోజు అటువంటి పాలసీస్ తీసుకోలేదు కదా. మరి ఇంతమంది నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ వ్యక్తులు ఉన్న చోట ముస్లింలు ఎందుకు అభివృద్ధి కాలేదు? ఇది ఎవరైనా ఆత్మ పరిశోధన చేసుకోవాలి కదా. దీనికి బీజేపీ కారణమా? బీజేపీ ఇటీవల ఫినామినా. మరి కాంగ్రెస్ ఏం చేసింది ముస్లింలకి? దీని గురించి ఎందుకు ఆలోచించరు? మీకు ఇంకా ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ ఉన్నాయి. గుజరాత్ మీకు నేను చెప్పిన రాష్ట్రాలతో పోలిస్తే
గుజరాత్లో ముస్లింలు చాలా బెటర్గా ఉన్నారు ఈ రాష్ట్రాలతో పోలిస్తే. అది 3 దశాబ్దాలుగా బీజేపీ కింద ఉంది. అయినా అక్కడ ముస్లింలు ఈ ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం వీటి వీటన్నిటితో బెంగాల్ వీటితో పోల్చుకున్నప్పుడు చాలా చాలా బెటర్గా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏంటంటే ఉద్రేకాలు రెచ్చగొట్టుకోవటం ఈజీ. వాస్తవాలు గణాంకాల ప్రకారంగా చూసుకున్నప్పుడు బీజేపీ గుజరాత్లోనే ముస్లింల పరిస్థితి బెటర్గా ఉంది. బీజేపీ ఎక్కువ కాలం బీజేపీ పాలనలో కన్నా బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రంలోనే బెటర్గా ఉంది. అక్కడ దాకా ఎందుకండి, బీజేపీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ లేదు. దానివల్ల ఏమైపోయింది తెలుసా, ఇవాళ ప్రపోర్షనేట్గా చూసుకున్నప్పుడు ముస్లింలు బెటర్గా బెనిఫిట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి అతి పేదరికంలో ఉన్నారు కాబట్టి ఈ మోడీ సంక్షేమ పథకాలు ఎక్కువ భాగం ముస్లిమ్స్లో 25-35% మధ్యలో ముస్లిం జనాభాకి ఉపయోగపడ్డాయి. అది ఏదైనా కావచ్చు. అది మీకు ఆ, మ్, మీకు హౌసింగ్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కార్డులు కావచ్చు, ఫ్రీ రేషన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ముస్లిమ్స్ బెటర్గా బెనిఫిట్ పొందారు మోడీ టైంలో. ఇవి గణాంకాలు నేను చెప్పేది. ఏదో ఊరికి ఆవేశపూరితంగా ఈ ఇంటలెక్చువల్స్ తెలియకుండా ఏదో మాట్లాడుకోవటం తప్పితే బీజేపీ ప్రభుత్వాలు ఏ రోజు ముస్లింలకు ఒక తగ్గించి సంక్షేమ పథకాలు అమలు చేయలే. నిజం చెప్పాలంటే బెటర్ గవర్నెన్స్ ఉండటం వల్ల కూడా ముస్లింల మహిళలందరికీ రక్షణ ఉంటుంది. మీకు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉండటం వలన మహిళలకు సెక్యూరిటీ ఉంటుంది. ముస్లిం మహిళలు కూడా ఫీల్ అవుతున్నారు అది ఇవాళ. మరి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా మనం పొలిటికల్ రిప్రజెంటేషన్ తక్కువ ఉండటానికి కరెక్టే. బీజేపీ ఏ ముస్లింలకి సీట్ ఇవ్వలేదు, అది కూడా నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. వాళ్ళ పాయింట్ ఏంటి, వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటి, మాకు ముస్లింలు ఓటేయట్లేదు, మరి మేమెందుకు ముస్లింలకు సీట్ ఇవ్వాలంటారు. అంటే కరెక్టా కాదా పక్కన పెట్టేసేస్తే ముస్లింలు కూడా బీజేపీని ఒంటరి పెట్టడం వలన, వాళ్ళు బీజేపీకి ఓటైపోవటం వలన నష్టం ముస్లింలకి జరిగింది. నా పాయింట్ అది, నేను డ్రా చేస్తున్న కంక్లూషన్ అది. నష్టం ముస్లింలకి జరిగింది, బీజేపీకి జరగల. బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఏ దేశాలైనా చూసుకోండి, మైనారిటీలు రూలింగ్లో ఉండే వాళ్ళతోటి ఎంగేజ్ అవుతారు, కలిసి నడుస్తారు. అందరూ కాకపోవచ్చు, కానీ ఈ పద్ధతుల్లో అసలు బీజేపీ పెద్ద భూతం అని చెప్పి, ఎక్కడ భూతం మరి, మోడీ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం చేశాడు ముస్లింలకు వ్యతిరేకంగా? నేను చెప్పాను కదా, సంక్షేమ పథకాలు వాళ్ళకి బెటర్గా అందిని. ట్రిపుల్ తలాక్ తీసేస్తే అదొక పెద్ద మోడీ మీద ప్రచారం జరుగుతుంది. మహిళలకు రక్షణ దొరికింది దాంతో, ట్రిపుల్ తలాక్ తోటి. లా అండ్ ఆర్డర్ బెటర్గా మెయింటైన్ చేయటం వల్ల మహిళలకు రక్షణ దొరికింది. సో ఏ విధంగా అసలు బీజేపీ అంటరాని పార్టీ అయిపోయింది. ఓకే, అది ప్రో హిందూ పార్టీ, నేను కాదంట్లా, వాస్తవం అది ప్రో హిందూ పార్టీ. హిందువులు దాదాపు 80% ఉన్నప్పుడు నువ్వు హిందువులు ప్రో హిందూ అవ్వచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ముస్లింలకైనా క్రిస్టియన్స్కైనా వ్యతిరేకం కాదు, అందరూ సమానంగా ఉండాలి, ఒకరికి మైనారిటీలకు ఎక్కువ మెజారిటీకి తక్కువ ఉండకూడదు, మెజారిటీకి ఎక్కువ మైనారిటీ తక్కువ ఉండకూడదు. ఇది వాళ్ళ థియరీ. తప్పు ఎలా అవుతుందో ఎవరైనా చెప్పాలి. యూసీసీని ఎందుకు అపోజ్ చేయాలో చెప్పాలి. ఈ ముల్లాలు చేసే దాంతో సామాన్య ముస్లిం ప్రజానీకం, ముస్లిం మేధావి వర్గం ఆ ట్రాప్లో పడిపోతున్నారు. ఇప్పటికైనా ముస్లింలకు, ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణ నిన్న చెప్తానండి, 2 రోజుల క్రితం బంగ్లాదేశ్లో ఈ జమాయత్తి మిగతా ఇస్లామీ గ్రూపులన్నీ కూడా భారత్లో ముస్లింలను అందరూ వేధిస్తున్నారు, వేధింపులు గురుగా పడుతున్నారని పెద్ద ప్రదర్శనలు తీశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వం కూడా ముస్లిమ్సే కదా, అక్కడ అంతా ఎక్కువ భాగం అదే కదా. వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఆధారాలు లేవు, ఎక్కడ ముస్లింలని వేధించారో చెప్పండి. ఆధారాలు లేకుండా పాత వీడియోలు ఎప్పుడో తీసుకొచ్చి చేస్తున్నారో చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వమే చెప్పింది. సో ఏమైపోయిందంటే, ఇది రెచ్చగొట్టుకుంటే ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారు ముస్లింల్ని.
దానివల్ల వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయిందా అంటే ఎటువంటి బెనిఫిట్ రాలేదు. పశ్చిమ బెంగాల్లో 3 టర్మ్స్ మమతా బెనర్జీ ఉంది, దాదాపు 5 టర్మ్స్ ఉంది సిపిఎం. ఏం బెనిఫిట్ వచ్చింది వాళ్ళకి? అస్సాంలో అంతకుముందు కాంగ్రెస్ ఉంది, ఏం బెనిఫిట్ వచ్చింది? ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్, తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ అఖిలేష్ యాదవ్లు ఏం బెనిఫిట్ తెచ్చారు వాళ్ళకి? రాజకీయంగా వాడుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళ భారతీయులందరూ మతంతో సంబంధం లేకుండా మనందరం ఒకటనేటువంటి భావన అభివృద్ధి కావాలా? ఒక పార్టీ అంటరానిది అని చెప్పటం అనే దాంట్లో అర్థం లేదు. అదే పార్టీలు ప్రో హిందూ స్టాండ్ తీసుకున్న బీజేపీని మతత్వ పార్టీ అంటారు, ముస్లిం లీగ్తో కలవటానికి ఇష్టపడతారు, ఎస్డిపిఐ వెల్ఫేర్ పార్టీలతో కలవటానికి ఇష్టపడతారు. ఇదేమి సెక్యులరిజం నాకైతే అర్థం కాదు. ముస్లింలు ఎప్పుడు తెలుసుకుంటారో ఆ రోజు వాళ్ళ బాగోగులు బాగుంటాయి. నా దృష్టిలో వాళ్ళు ఈ గెట్టోయిజం నుంచి బయటపడాలి. మేము సపరేటు, మేము బాధితులం అనేటువంటి భావం నుంచి బయటపడాలి. అందరూ ఒకటే, అందరూ కలిసి సమాన చట్టాలతోటి మనం ముందుకెళ్దాం, అభివృద్ధి పదంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి భావనతోటే ముస్లింలు కూడా నడిచిన రోజే వాళ్ళకి వాళ్ళ జీవన విధానం బెటర్గా మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.